dear friends, welcome to IC, welcome to the Hindu editorial analysis come vocabulary enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 23rd మార్చ్కి సంబంధించినటువంటి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రివిజన్ వొకాబులరీ, ఎడిటోరియల్ వొకాబులరీ అండ్ అసైన్మెంట్. సో నిన్న ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఆఫ్ ద డే యొక్క సొల్యూషన్తో ఈరోజు మనం సెషన్ని స్టార్ట్ చేసుకుందాం. రైట్, ఆర్ యూ రెడీ? సో ఎవరెవరైతే ఆన్సర్స్ చేశారో వాళ్ళు ఒక్కసారి ప్లీజ్ ట్రై టు రైట్ ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా, ఎవరెవరు ఆన్సర్స్ కరెక్ట్ అయ్యాయి అన్నది. ఎందుకు చేయలేకపోయారు, ఒకవేళ చేయలేకపోయిన పక్షాన ఎందుకు చేయలేకపోయారు అన్నది చెక్ చేసుకోండి. ఇస్ ఇట్ క్లియర్? సో మనకి అసైన్మెంట్ సొల్యూషన్కి నిన్న 4 లెటెడ్ వర్డ్, ఎస్ 4 లెటెడ్ వర్డ్ అడగడం జరిగింది. వర్బ్, నెగటివ్ నన్ను చెప్పుకోవడం జరిగింది. రైట్, ఫ్రాడ్, ట్రిక్, ఇది కదా మనకి క్లూస్. నీటిని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేయాలి. దాన్నే మనం ఏమంటామంటే హాక్స్ అంటామమ్మా, HOAX. హాక్స్ కాల్ అంటారు. అంటే మీకు బెదిరింపు, ఊరికనే రూమర్స్ క్రియేట్ చేయడం. రైట్, హాక్స్ కాల్, ఇట్ వాజ్ ఏ హాక్స్ కాల్ అంటారు. హాక్స్ కాల్ అంటే ఏంటంటే ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి మీకు కాల్ చేసి పలానా చోట బాంబు ఇలా పెట్టాం, ఎప్పుడైనా పేలిపోయే అవకాశం ఉంది అని మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేయడం. అందులో నిజం ఉండదు. రైట్, బట్ సమ్ అన్ఐడెంటిఫైడ్, మనకి వారెవరో తెలియదు. ఓకే, సో మనకి కాల్ చేసి బెదిరించే ప్రయత్నం చేస్తారు, అందులో వాస్తవాలు ఏమి కూడా ఉండవు. సో వాటినే మనం హాక్స్ అని అంటాం. రైట్, హాక్స్ని వర్బ్గా వాడచ్చు, నౌన్గా వాడచ్చు, అది నెగిటివ్ కాంటెక్స్లోనే వాడతాం బికాజ్ ఇట్ ఈస్ నాట్ ట్రూ, ఫ్రాడ్ అనమాట. రైట్, దట్ ఈస్ హాక్స్. నెక్స్ట్ కమింగ్ టు దిస్ ఫిల్లర్స్. వరల్డ్ వాటర్ డే విచ్ ఫాల్స్ ఆన్ March 22. నిన్న కదా, నిన్న March 22 సందర్భంగా ఇట్స్ ఎ గ్లోబల్ ఇనిషియేటివ్ డాష్ బై ద యునైటెడ్ నేషన్స్. ఓకే, ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి. కొంతమంది ఆన్సర్స్ చేశారు, కొంతమంది చేయలేకపోయారు. రైట్, చాలామంది C అని పెట్టారు, చాలామంది D అని పెట్టారు. రైట్, ఓకే ఫైన్, మంచిదే. బట్ నౌ యూ విల్ అండర్స్టాండ్ వై ఇట్ ఈస్ రాంగ్. ఓకే, డాష్ బై ద యునైటెడ్ నేషన్స్ అండ్ హ్యాస్ బీన్, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. విచ్ హ్యాస్ బీన్ డాష్ ఎవ్రీ ఇయర్ సిన్స్ 1993 వరల్డ్ వాటర్ డే కదా. హ్యాస్ బీన్ డాష్ అంటే అది యాక్టివ్ వాయిసా, ప్యాసివ్ వాయిసా? ఖచ్చితంగా ఇది ప్యాసివ్ వాయిస్. అంటే ఇక్కడ V3 రావాలి, అంటే V1 ఉండకూడదు. హ్యాస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING ఉండాలంటే అది యాక్టివ్ వాయిస్ అయి ఉండాలి. ఇది ప్యాసివ్ కదా. వాటర్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారనే సెన్స్లో సెలబ్రేట్ అనే పదం వాడకూడదు, కానీ ఇక్కడ అది ఫెస్టివల్ కాదు కదా సెలబ్రేట్ అనడానికి. రైట్, అదొక రోజు పురస్కరించుకొని దాన్ని అందరూ పాటిస్తాం, పాటించడం అని చెప్పే సెన్స్లో వాడాలి. రైట్, వరల్డ్ వాటర్ డేగా అందరం దాన్ని పాటిస్తాము అని చెప్పడం. సెలబ్రేటెడ్ అనేది మనం జనరల్గా ఇది ఎప్పుడు వాడతాం? ఫెస్టివల్స్ అప్పుడు. అంటే D అనేది ఇన్కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సెలబ్రేటెడ్ అనేది ఇన్కరెక్ట్ వర్డ్. V3 ఫార్మాట్లోనే ఉంది, కానీ సెలబ్రేటెడ్ వాడాలంటే అది ఫెస్టివల్ అయి ఉండాలి. ఇది ఫెస్టివల్ కాదు. రైట్, తర్వాత V3 ఉండాలంటున్నాను, అంటే కంటిన్యూయింగ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇది కూడా పోయింది, ఎందుకంటే ఇది యాక్టివ్ వాయిస్ కాదు, ప్యాసివ్ వాయిస్. చూసారా, ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం 2 ఆప్షన్స్ని అయితే ఎలిమినేట్ చేసేసాం. నౌ ఫాలోడ్ ఎవ్రీ ఇయర్, అడాప్టెడ్ బై. ఓకే, వరల్డ్ వాటర్ డేని రైట్ ఇప్పుడు 2 చూడండి. ఇక్కడ మనకి ఇది పార్టిసిపుల్ అమ్మా, పార్టిసిపుల్. ఎందుకు? ఎందుకంటే ఇది మన వర్బ్ కాబట్టి. ఇక్కడ వర్బ్ లాగా ఉండేటువంటి పార్టిసిపుల్. రైట్, గివ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ గ్లోబల్ ఇనిషియేటివ్. దట్ గ్లోబల్ ఇనిషియేటివ్ ఇస్ నథింగ్ బట్ వరల్డ్ వాటర్ డే. క్లియర్? సో ఆ గ్లోబల్ ఇనిషియేటివ్ ఏంటమ్మా? వరల్డ్ వాటర్ డే. దానికి సంబంధించినటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో అది పార్టిసిపుల్. సో పార్టిసిపుల్ మనకి ఇంగ్ ఫార్మాట్లో ఉంటుంది. మీకు తెలియాల్సింది ఏంటంటే ఈ ఫార్మాట్లో ఉండొచ్చు పార్టిసిపుల్, లేదంటే ED ఫార్మాట్లో కూడా ఉండొచ్చు. రైట్, వర్బ్ యొక్క ED ఫార్మాట్లో కూడా ఉండొచ్చు. ఈ 2 కూడా పాసిబిలిటీస్ పార్టిసిపుల్. రైట్, సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి? ఫాలోడ్, అబ్జర్వ్డ్, 2 కూడా ED ఫార్మాట్స్. అయితే మనం ఎప్పుడు కూడా అబ్జర్వ్డ్ అంటామమ్మా, అంటే పాటించడం. కుడ్ యూ ప్లీజ్ అబ్జర్వ్ సైలెన్స్ అంటారు. సైలెన్స్ అంటే మౌనం పాటించటం. పాటించడాన్ని మనం ఫాలో అనే మీనింగ్ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే పాటించడం అంటే ఫాలో కదా అనుకుంటా. ఫాలో ద రూల్స్ అన్నా పాటించడమే కదా. మౌనం పాటించడం అంటే రైట్, ఫాలో ద సైలెన్స్ అనం, అబ్జర్వ్ ద సైలెన్స్ అంటాం. అది మీకు తెలియాలి. అంటే అబ్జర్వ్ అంటే పాటించడం అనే సెన్స్లో కూడా వాడతాము. రైట్, ఫాలోడ్ అనేది రూల్స్తో మాట్లాడతాం, రూల్స్ని ఫాలో అవుతాం తప్ప వరల్డ్ వాటర్ డేని రైట్ ఒక ఇనిషియేటివ్, గ్లోబల్ ఇనిషియేటివ్గా దాన్ని పాటించాం. సో ఆప్షన్ ఏ. బ్యాక్డ్ బై అంటే సపోర్టెడ్ బై.
సపోర్టెడ్ బై యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్ సపోర్ట్ ఇస్తూ వచ్చింది అని చెప్పడం, దట్ ఈస్ బ్యాక్డ్, సపోర్టెడ్ అనే సెన్స్లో వాడతాం. సో దట్ ఈస్ వై రైట్ దిస్ ఈజ్ ఇన్కరెక్ట్. రైట్, సో అట్లా ఎలిమినేట్ చేసుకుంటూ మనం ఆన్సర్ని పక్కా కాంక్రీట్ చేసుకోగలగాలి. నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ రివిజన్ వొకాబులరీ. సో చూడండి అమ్మా, ఇది మెయిల్ లెన్ అని పడింది, ఇట్ ఈస్ మెయిడెన్, MAIDEN. ఓకే, అది డి, MAIDEN. మెయిడెన్ అంటే ఏమనుకున్నామమ్మా, ఫస్ట్, మొదటి దాన్ని ఉద్దేశించి మనం మెయిడెన్ అంటాం, వెరీ ఫస్ట్ అని చెప్పడం. రైట్, అంటే ఎఫ్ని మనం తీసుకోవచ్చు ఆన్సర్గా. రైట్, మెయిడెన్ ఇట్స్ అన్ అడ్జెక్టివ్. ఓకే, ఫస్ట్ అని చెప్పచ్చు. రైట్, ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఇనీషియల్ అని, ప్రైమరీ అని, ఇనీషియల్, ప్రైమరీ, ఒరిజినల్. రైట్, ప్రైమరీ, ఒరిజినల్ ఇవన్నీ కూడా మనకి దగ్గరగా ఉండే పదాలు. సో ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ టాకింగ్ టు ఇండిజినస్, OUS కదా, అంటే ఇది యాడ్జెక్టివ్. ఇండిజినస్ అంటే ఏంటమ్మా, ఏ కాంటెక్స్లో వాడతాం, ఇండిజినస్ టెక్నాలజీ, ఇది కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. సో లోకల్గా కదా, లోకల్గా మనం ఎవరి మీద డిపెండ్ కాకుండా మనకి మనమే డెవలప్ చేసుకునే దాన్ని మనం ఇండిజినస్ అని అంటాం. రైట్, విచ్ ఈస్ లోకల్ అని చెప్పచ్చు. అయితే లోకల్కి దగ్గరగా ఉన్న పదం ఏంటి మళ్ళీ చూసారా, ఎండమిక్. రైట్, డి. మీకు చెప్పాను కదా అంతకుముందు కూడా, మీకు గుర్తుండొచ్చు, పాండమిక్, ఎపిడమిక్, ఎండమిక్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎలా అయినా మనకి ఏదో ఒక రకంగా మనకి ఇది ఇంపార్టెంట్. పాండమిక్ అంటే గ్లోబల్, ఓకే, ఎపిడమిక్ అంటే రీజనల్, రైట్, ఎండమిక్ అంటే లోకల్. ఓకే, ఆ విస్తరణ బట్టి మారిపోతుంది, అది పాండమిక్కా, ఎపిడమిక్కా, ఎండమిక్కా. ఏంటమ్మా పాండమిక్ అంటే ఏంటమ్మా, సో ఏదన్నా డిసీజ్ దట్ విల్ ఎఫెక్ట్ ద హోల్ వరల్డ్, పాండమిక్. సో ఒక ప్రాంతం మొత్తం ఎఫెక్ట్ అవ్వడం ఎపిడమిక్, అంటే ఒక రాష్ట్రం వరకు కావచ్చు, లేదంటే ఒక దేశం వరకు కావచ్చు, దట్ ఈస్ ఎపిడమిక్. దేశం వరకు మాత్రమే పరిమితం అవ్వడం. పాన్ అంటే ఇంక కంప్లీట్ వరల్డ్. రైట్, అలానే ఎండమిక్ అంటే మళ్ళీ ఇంకొంచెం దాని పరిధి తక్కువగా ఉంటే దట్ ఈస్ ఎండమిక్. సో రిస్ట్రిక్టెడ్ టు వెరీ స్మాల్ పోర్షన్, దట్ ఈస్ ఎండమిక్. అట్లా డెమ్ అంటే పీపుల్. రైట్, డెమో మీకు తెలుసు కదా, డెమో అనే రూట్. తర్వాత ఇంటర్సెప్టార్, ఇది నౌన్ అమ్మ, కామన్ నౌన్గా వాడతాం. ఇంటర్సెప్ట్ అని వాడచ్చు, ఇంటర్సెప్ట్ వర్బ్, ఇంటర్సెప్టార్ నౌన్. ఓకే, అంటే బ్లాక్ చేయడం అమ్మ. ఇంటర్సెప్టార్ అంటే విచ్ యూస్ టు బ్లాక్ సంథింగ్, దట్ ఈస్ కాల్డ్ ఇంటర్సెప్టర్. దాని పని ఏంటి, ఇంటర్సెప్ట్ చేయడం. ఇంటర్సెప్ట్ చేయడం అంటే ఏంటమ్మా, బ్లాక్ చేయడం. అంటే సీజ్ అని, ఇంటరప్ట్ అని. సీజ్, ఇంటరప్ట్, అరెస్ట్. అరెస్ట్ అంటే మనం ఈ అరెస్ట్ కాదు, పోలీసులు చేసే అరెస్ట్ అని కాదు, దాన్ని ఎక్కడ కదలనివ్వకుండా చేయడం. రైట్, సీజ్ చేయడం అనే సెన్స్లో వాడతాం. తర్వాత బ్రేక్ త్రూ, ఇది కంప్లీట్ వర్డ్ అమ్మా, ఇది సరిగ్గా పడలేదు. బ్రేక్కి త్రూకి దెర్ ఈజ్ నో గ్యాప్, ఇట్ షుడ్ బి ఏ కంప్లీట్ వర్డ్, బ్రేక్ త్రూ. సో బ్రేక్ త్రూ అంటే ఏంటమ్మా, ఇది కూడా నౌనే, విచ్ మీన్స్ మనం చూడగానే ఏమనిపిస్తుంది, ఇది ఫ్రేజల్ వర్బ్ ఏమో అనుకుంటాం. బ్రేక్అప్, బ్రేక్ డౌన్, రైట్, బ్రేక్ త్రూ అనుకుంటాం, కానీ ఇట్ ఈస్ ఏ కంప్లీట్ వర్డ్ విచ్ మీన్స్ అడ్వాన్స్మెంట్. ఓకే, ఏదో ఒక డిస్కవరీ జరగడాన్ని మనం బ్రేక్ త్రూ అంటాం, సైంటిఫిక్ బ్రేక్ త్రూ అంటాం. అంటే ఇప్పుడు జరగంది ఒక అడ్వాన్స్మెంట్ జరగడాన్ని సైంటిఫిక్ ఫీల్డ్లో ఎస్పెషల్లీ దాన్ని బ్రేక్ త్రూగా చెప్పుకుంటాం. అంటే మనం ఏం చెప్పొచ్చు అమ్మా, లీప్ అని చెప్పొచ్చు, డెవలప్మెంట్ అని చెప్పొచ్చు కదా. లీప్ అన్న, డెవలప్మెంట్ అన్న, డిస్కవరీ అన్న, ప్రోగ్రెస్, పురోగతి సాధించడం, ప్రోగ్రెస్, ఇవన్నీ నౌన్సేనమ్మా. తర్వాత ఆర్సెనల్ అన్నాడు. ఆర్సెనల్ అంటే అర్థం ఏంటి, సో ఎక్కడైతే మన కర్మాగారం కాదు, ఆయుధాలన్నీ ఉంటాయి కదా, అమ్ముల పొది అంటాం కదా, అమ్ముల పొది. మన అమ్ముల పొదిలో ఉండేటువంటి రకరకాల ఎక్విప్మెంట్, రకరకాల ఆయుధాలను ఉద్దేశించి మనం ఆర్సెనల్ ఫ్యాక్టరీ అంటాం. రైట్, ఆర్మరీ, వేర్ ఆర్మ్స్ ఆర్ కెప్ట్. ఆర్మ్స్ అంటే వెపన్స్ అని అర్థం. రైట్, ఏ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ అ నౌన్. ఆర్సెనల్ ఇస్ అ ప్లేస్ వేర్ యూ ఫైండ్ డిఫరెంట్ మెషినరీస్, ఎక్విప్మెంట్స్ అండ్ రైట్ వాట్ ఎవర్ టూల్స్ ఆర్ వెపన్స్ ఎస్పెషలీ. సో వాటిని మనం ఆర్సెనల్ అని చెప్పుకుంటాం. ఆర్మరీగా కూడా దాన్ని చెప్పచ్చు. రైట్, మీకు RRR సినిమాలో చూస్తే దానికి ఇన్ఛార్జ్ కావాలనే రామ్ చరణ్ కళ్ళగంటుంటాడు. రైట్, దాని అయిన ఆయుధాలని
ఆయుధాలు మనం మన కంట్రోల్లో పెట్టుకోవాలన్నట్టుగా ఆర్సెనల్, రైట్, ఆర్మరీ అని కూడా చెప్పొచ్చు. దాన్నే ఆర్డినెన్స్ అని, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అంటారు. ఆర్డినెన్స్ కదమ్మా, స్పెల్లింగ్ చూడండి, ఆర్డినెన్స్, డిఐ ఉండదు. ఓకే, ఆర్డినెన్స్ అనేది మళ్ళీ మీకు పాలిటీ కాంటెక్స్లో వస్తుంది. ఆర్డినెన్స్ అనేది ఏంటి, మధ్యంతరంగా ఎప్పుడైనా సమావేశాలు జరగనప్పుడు లోక్సభ రాజ్యసభలో గవర్నమెంట్ మధ్యలో ఏదైనా యాక్ట్ పాస్ చేయాలంటే ఆర్డినెన్స్ ద్వారా పాస్ చేస్తుంటుంది, రైట్. అది పాలిటీ కాంటెక్స్లో అది ఆర్డినెన్స్, ఇది ఆర్డినెన్స్, ORDNANC. తర్వాత ఎమ్యూనిషన్ అని కూడా చెప్తారు. ఎమ్యూనిషన్ అన్న ఆయుధాలన్నీ కూడా ఉండేటువంటి ఒక స్టాక్గా ఉండేటువంటి ఆ ప్లేస్నే అమ్యూనిషన్ అని కూడా అంటాం. ఆర్సెనల్, ఆర్మరీ, అమ్యూనిషన్ ఇవన్నీ కూడా, రైట్. తర్వాత అప్మ్యాన్షిప్, షిప్ అని ఎప్పుడు కనిపించినా అది నౌనే. అప్మ్యాన్షిప్ అంటే సుపీరియర్, రైట్, మీరే గొప్ప అనేటువంటి ఫీలింగ్, మేమే అందరికన్నా సుపీరియర్ అనే ఫీలింగ్నే, భావాన్నే మనం అప్మ్యాన్షిప్గా చెప్పుకోవచ్చు, రైట్. అంటే మేమే బాగా పవర్ఫుల్ అని, రైట్, పవర్ఫుల్ అనేటువంటి ఒక భావన, రైట్, మ్యాసివ్, పవర్ఫుల్ అనే సెన్స్లో వాడతాం. ఇది ఎండమిక్ అంటే ఏమంటారమ్మా, లోకల్, డొమెస్టిక్, నేటివ్, ఇవన్నీ కూడా మనకి. సో దీస్ ఆర్ ద సినానిమ్స్, రైట్. సుపీరియారిటీ, పవర్ఫుల్ అని చెప్పొచ్చు. డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్? పవర్ఫుల్, లార్జ్, ఇంప్రెసివ్. Okay, amma. So these are the things related to revision vocabulary. Now let us discuss about today's article. ఈరోజు ఆర్టికల్ ఏంటంటే ఏఏపీ ట్రాప్. ఏఏపీ అంటే నేను స్పెషల్గా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడు అంత ట్రెండింగ్లో ఉంది కదా. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని ఆయన ఈడీ అదుపులోకి తీసుకుంది. సో దాన్ని నేపథ్యంలో ఈరోజు మనం ఆర్టికల్ ఇది చదవబోతున్నాం. అంతా పొలిటికల్ డెవలప్మెంట్స్, ఈ మధ్యన పొలిటికల్ ఆర్టికల్స్ చాలా ఎక్కువగా చదువుతున్నాం, రిపీటెడ్గా వస్తున్నాయి. ఎలక్టోరల్ బాండ్స్ మీద చాలా ఎక్కువ చదివాం. ఈడీ, రైట్, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, సెంట్రల్ ఏజెన్సీస్. సో వాటిని ఎలా మిస్యూజ్, అది ఏంటో చూద్దాం ఒకసారి. కేజ్రీవాల్స్ అరెస్ట్ ఏ రిమైండర్ ఆఫ్ డేంజర్స్ ఆఫ్ మిస్యూజింగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ని మిస్యూజ్ చేస్తున్నారు అన్నట్టుగా తన ఒపీనియన్ చెప్తున్నారు ఎడిటర్. కేజ్రీవాల్స్ అరెస్ట్, కేజ్రీవాల్ గారి యొక్క అరెస్ట్ని, అతన్ని అదుపులోకి తీసుకోవడం అనేది దేన్ని రిమైండ్ చేస్తుంది? రిమైండర్ అంటే ఏంటమ్మా, మనకి గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది. ఏంటి గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది? రిమైండ్ ఈజ్ యువర్ వర్బ్, రిమైండర్ ఈజ్ అ నౌన్. డేంజర్స్ ఆఫ్, మనకి ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది ఇలా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ని మిస్యూజ్ చేసుకోవడంలో అన్నట్టుగా చెప్తున్నాడు, రైట్. ఒకసారి ఆర్టికల్లోకి వెళ్దాం, రైట్. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్. సో ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేయండి అమ్మా. సో ప్లీజ్ ట్రై టు టేక్ ఎ స్క్రీన్ షాట్ ఆర్ పాజ్ ద వీడియో. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ అరవింద్ కేజ్రీవాల్స్ అరెస్ట్ బై ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైజెస్ డిస్టర్బింగ్ క్వశ్చన్స్ అబౌట్ ద డైరెక్షన్ ఆఫ్ ఇండియాస్ డెమోక్రసీ అండ్ ఫెడరలిజం, రైట్. ఏమంటున్నాడమ్మా ఇక్కడ క్లియర్గా, మన దేశం యొక్క ప్రజాస్వామ్యం ఎటువైపు వెళ్తుందో అన్నది ఒక ప్రశ్న, రైట్. డిస్టర్బింగ్ క్వశ్చన్స్ అంటున్నాడు, అంటే బాగా ఆందోళన కలిగించే విధంగా ప్రశ్నలు అయితే లేవెత్తుతున్నాయి. మన ప్రజాస్వామ్యం ఎటువైపు వెళ్తుంది? సమాఖ్య వ్యవస్థ, రైట్. ఫెడరలిజం అంటే ఏంటమ్మా? సమాఖ్యం వ్యవస్థ, అది ఎటువైపు పోతుంది అనేటువంటి క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. ఎందుకు? ఏ నేపథ్యంలో? బికాస్ ఆఫ్ ద అరెస్ట్ ఆఫ్ అరవింద్ కేజ్రీవాల్, హూ ఇస్ ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ యాజ్ వెల్ యాజ్ ఢిల్లీస్ చీఫ్ మినిస్టర్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో భారతదేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థ ఎటువైపు వెళ్తుంది, సమాఖ్య వ్యవస్థ ఎటువైపు పోతుంది అనేటువంటి ఆందోళన కలిగించేటువంటి ఒక ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నాయి. ఓకే, తెరపైకి వస్తున్నాయి, రైజెస్. పొలిటికల్ ఇంటెంట్ ఆఫ్ ద అరెస్ట్ ఆఫ్ ఎ కీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అండ్ ఎ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద రన్ అప్ టు ద జనరల్ ఎలక్షన్ ఈజ్ అన్మిస్టేకబుల్. చూసారా ఇక్కడ ఏమంటున్నాడు? పొలిటికల్ ఇంటెంట్ అంటే ఒక రాజకీయ కోణం ఏమైనా ఉందా, ఉద్దేశం, రాజకీయ ఉద్దేశంనే మనం పొలిటికల్ ఇంటెంట్ అంటాం. ఇంటెంట్ అంటే ఉద్దేశం, పొలిటికల్ అంటే రాజకీయ. ఆ కోణంలో ఉందా ఈ అరెస్ట్ అన్నది అని చూస్తే కనుక ఖచ్చితంగా అది రాజకీయ కోణమే.
అందులో ఎటువంటి రైట్ రెండో సెకండ్ థాట్ లేదు, అన్మిస్టేకబుల్ అంటున్నాడు. అంటే పొలిటికల్ ఇంటెంట్ అయితే ఖచ్చితంగా ఉందని అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, కీ లీడర్ ఆఫ్ ద ఆయన అపోజిషన్ పార్టీకి చెందినటువంటి లీడర్, అదేవిధంగా ప్రస్తుతం చీఫ్ మినిస్టర్గా కొనసాగుతున్నటువంటి వ్యక్తి. రైట్, ఇన్ ద రన్అప్ అంటే ఏంటమ్మా ప్రిపరేషన్, సన్నద్ధత. రన్అప్ అంటే ఏంటమ్మా ప్రిపరేషన్ టు ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్ కూడా ఆయన సన్నద్ధంగా ఉన్నారు. సో ఇటువంటి నేపథ్యంలో అతని అరెస్ట్ వెనకాతల ఉన్నది రాజకీయ కోణం అన్నది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, రాజకీయ ఉద్దేశం. ద ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేస్ ఇన్ విచ్ మిస్టర్ కేజ్రీవాల్ హ్యాస్ బీన్ అరెస్టెడ్ was registered by the CBI in August 2022, based on which the ED launched its money laundering probe. చూసారా, అతని మీద మెయిన్ ఉన్నటువంటి అభియోగం దేనికి సంబంధించిందమ్మా, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ. ఆ ఎక్సైజ్ పాలసీ కేసులో కొన్ని అవకతవకలు జరిగాయి. అందులో ఇతను రిసీవర్, రైట్, ఇతను కొన్ని పాలసీస్ని వారికి అనుకూలంగా మార్చారు అన్నట్టుగా అభియోగాలతో అతన్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అది కూడా కేసు ఎవరు రిజిస్టర్ చేశారో ఆగస్టు 2022లో సిబిఐ అతని మీద ఛార్జ్షీట్ అనేది ఫైల్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాని యొక్క విచారణ. ఓకే, ప్రోబ్ అంటే అక్కడ ఏంటమ్మా ఇన్వెస్టిగేషన్ అంటాం. ప్రోబ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్టిగేషన్. అండ్ వాట్ యూ మీన్ బై మనీ లాండరింగ్? మనీ లాండరింగ్ అంటే ఏంటమ్మా, మనీ లాండరింగ్ సంబంధించినటువంటి ఏ కేసెస్ కూడా ఈడీకే ఉన్నది సర్వాధికారాలు. మనీ లాండరింగ్ అంటే ఇంతకీ మీనింగ్ ఏంటి? మీరు బ్లాక్ మనీగా సంపాదించిన మనీని అంతా వైట్గా కన్వర్ట్ చేయడాన్ని యూ కాల్ ఇట్ యాస్ మనీ లాండరింగ్. సో మనీ లాండరింగ్ అంటే అర్థం ఏంటంటే మీరు డిఫరెంట్ సోర్సెస్ నుంచి అక్రమ మార్గాల ద్వారా ఆర్జించినటువంటి సంపాదనని మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ చేసి దాన్ని వైట్ మనీ కింద కన్వర్ట్ చేయడాన్ని యూ కాల్ ఇట్ యాస్ మనీ లాండరింగ్. ఒకవేళ అలాంటి మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఎక్కడైనా ఈడీ పసిగడితే కనుక సో ఇట్ హ్యాస్ ద పవర్ టు రైట్ అరెస్ట్ యూ. దానికి ఉన్నటువంటి ప్రత్యేక అధికారం అది. రైట్, మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి కేసుని డీల్ చేయడమే ఈడీ యొక్క పని. రైట్, సో అందుకే ఈడీ అన్నది అప్పుడు దాని ఇన్వెస్టిగేషన్ అనేది మొదలుపెట్టింది. సిబిఐ 2022 ఆగస్టులో ఫైల్ చేయడం జరిగింది, కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సెవెరల్ అదర్ ఏపీ లీడర్స్ ఆర్ ఇన్ జైల్. ఆల్రెడీ కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి నాయకులు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. అందులో మనీష్ సిసోదియా ఫ్రమ్ ఫిబ్రవరి 2023 అండ్ సంజయ్ సింగ్ ఫ్రమ్ అక్టోబర్ 2023. 2023 ఫిబ్రవరి, 1 year దాటేసింది. మనీష్ సిసోదియా ఆయన వన్ ఆఫ్ ద ప్రామినెంట్ లీడర్స్ ఆఫ్ దట్ పార్టీ. అతనితో పాటు సంజయ్ సింగ్ గారు ఆయన అక్టోబర్ 2023. సో వీరిద్దరూ ఆల్రెడీ జైల్లో ఉన్నారు. ఇఫ్ ద ఈడీ హ్యాడ్ ఎవిడెన్స్ ఆఫ్ కరప్షన్ ఇట్ షుడ్ హ్యావ్ టేకెన్ ద కేస్ టు ట్రయల్ ఆన్ ఏ వార్ ఫుటింగ్. ట్రయల్ అంటే ఏంటమ్మా ఇన్వెస్టిగేషన్, విచారణకి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఈడీ దగ్గర ఎటువంటి ప్రూఫ్ ఉన్నట్లయితే వారు తప్పు చేశారు, రైట్, వారు ఎటువంటి కరప్షన్కి పాల్పడ్డారు అనేటువంటి ప్రూఫ్ ఏదైనా వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ కేసుని విచారణకి తీసుకెళ్ళాలి. రైట్, ఆన్ ఏ వార్ ఫుటింగ్ అంటే ఏంటమ్మా యుద్ధ ప్రాతిపదికన అంటాం, దాన్నే వార్ ఫుటింగ్ అని చెప్పచ్చు. కీపింగ్ ద అక్యూజ్డ్ ఇన్ జైల్. అక్యూజ్డ్ అంటే ఇక్కడ అర్థం ఏంటి, వారి మీద ఆరోపణ మాత్రమే ఉంది, నిందితులు మాత్రమే వాళ్ళు. రైట్, వాళ్ళు తప్పు చేశారని ఇంకా ప్రూఫ్ కాలేదు కదా. సో వారిని జైల్లో పెట్టడం while investigators continue their roving expedition should be unacceptable in a society ruled by law. చూసారా ఏమంటున్నాడు, రూల్ ఆఫ్ లాకి వ్యతిరేకంగా ఉంది ఇది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు, అన్యాక్సెప్టబుల్ అంటున్నాడు. ఏది ఆమోదయోగ్యం కాదు, ఇలా అక్యూజ్డ్ జస్ట్ వారి మీద ఆరోపణ మాత్రమే ఉంది కానీ ప్రూఫ్స్ లేకుండా వారిని జైల్లో పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్, ఇది సమంజసం కాదు అన్నట్టుగా చెప్తున్నాడు. ఇన్వెస్టిగేటర్స్ ఏమో ఎక్స్పెడిషన్ అంటే దాన్ని సేకరించే పనిలో చాలా నిమగ్నమై ఉన్నారు. రోవింగ్ అంటే మూవింగ్, వాండరింగ్. మొన్న కూడా చెప్పుకున్నాం రోవింగ్ కెనైన్స్ అనేటువంటి ఒక ఫ్రేజ్ వచ్చింది మనకి 2 days బ్యాక్ ఎట్టోజల్ చదివేటప్పుడు. మనం డాగ్స్ గురించి మాట్లాడేటప్పుడు కెనైన్స్, అక్కడ కూడా రోవింగ్ అనే పదం వచ్చింది. రోవింగ్ అంటే మూవింగ్ అనే సెన్స్లో వాడతాం. అలానే ఎక్స్పెడిషన్ అంటే దేన్నైనా ఫాస్ట్గా మీరు చేసే ప్రయత్నం చేయడం, ఓకే, సార్ట్అవుట్ చేయడం, ఎక్స్పెడిషన్. రైట్, ఇన్వెస్టిగేటర్స్ ఏమో ఇంకా ఎక్స్పెడిట్ చేస్తున్నారు ఫాస్ట్గా సేకరిద్దామని, కానీ ఈ లోపు వాళ్ళని జైల్లో మగ్గనివ్వడం అనేది ఏమాత్రం కూడా ఒక రూల్ ఆఫ్ లా ఉన్నటువంటి ఒక సొసైటీలో అది అన్యాక్సెప్టబుల్ అని చెప్తున్నాడు. When the accused are political opponents of the ruling party, the arrest will be seen
యాజ్ సెలెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద లా అండ్ ఇంపేర్స్ పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఇన్ డెమోక్రసీ ఇట్ సెల్ఫ్. ఇదే కదా చెప్తున్నాడు. అయితే రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ శుద్ధ పూసలు అంటారు కదా, శుద్ధ పూసలు ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతుంది కదా, ఒక బ్యాక్గ్రౌండ్తో వస్తుంది శుద్ధ పూసలు అని చెప్పి కదా. సో రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ మాత్రం శుద్ధ పూసలు. ఓన్లీ మీరు చేస్తున్నటువంటి దాడులు ఏవైతే అరెస్టులు చేస్తున్నారో అపోనెంట్ పార్టీకి చెందిన వ్యక్తులకు మాత్రమే ఇది రైట్ పరిమితమా? వెన్ ద అక్యూజ్డ్ ఆర్ పొలిటికల్ అపోనెంట్స్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ, రూలింగ్ పార్టీకి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీదే ఇటువంటి దాడులు జరగడం. సో అలాంటప్పుడు ఈ అరెస్ట్ని ఎలా చూడొచ్చు? ద అరెస్ట్ విల్ బి సీన్ యాజ్ సెలెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్. కొంతమందిని టార్గెట్ చేసే మీరు లాని, చట్టాన్ని అమలు చేస్తున్నారు అనేటువంటి ఒక అర్థం అయితే అందరికీ అనిపిస్తుంది రైట్. కేవలం కొంతమందిని టార్గెట్ చేయటం, మన పార్టీలో లేని వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు సెలెక్టివ్గా టార్గెట్ చేస్తూ వారి మీద దాడులు చేసే ప్రయత్నం జరుగుతున్నట్టుగా మనకైతే ఈ అరెస్టులను చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇంపేర్స్ పబ్లిక్ కాన్ఫిడెన్స్. ఇంపేర్స్ అంటే ఏంటమ్మా? డ్యామేజెస్. ఇంపేర్స్ అంటే అర్థం ఏంటమ్మా? డ్యామేజ్. వాట్ ఇట్ విల్ డ్యామేజ్? పబ్లిక్ కాన్ఫిడెన్స్. ప్రజల మీద రైట్, ప్రజాస్వామ్యం మీద ఉన్నటువంటి నమ్మకం అనేది సన్నగిల్లిపోతుంది. ఇంపేర్స్ అంటే అది బాగా డ్యామేజ్ అవుతుందని చెప్తున్నాడు రైట్. సో ఇటువంటి చర్యల వల్ల ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా had earlier asked the ED to provide an unbroken chain of evidence showing that ill-gotten money had flowed from the liquor lobby to Mr. Sisodia. సుప్రీం కోర్ట్ ఏమని చెప్పిందనమాట అంతకుముందు? ఈడీకి ఏమైనా ఆదేశాలు ఇచ్చింది? టు ప్రొవైడ్ అన్ అన్బ్రోకెన్ చైన్. అంటే మీకు తెలుసు కదా, మీకు చెప్పాను కదా, మన దగ్గర ఉన్నటువంటి బ్లాక్ మనీ మల్టిపుల్ స్టేజెస్ దాటి రైట్ మారుతూ 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 చివరికి వైట్ మనీ కిందకి వారి అకౌంట్లోకి వస్తుంది రైట్. సో ఈ ప్రాసెస్లో మల్టిపుల్ చేతులు మారుతాయి కదా, మల్టిపుల్ విధాలుగా అది షిఫ్ట్ అవుతూ వస్తుంది కదా. సో అది ఎక్కడ కూడా చైన్ ఎక్కడ కూడా తెగ్గకుండా ఆ ఎవిడెన్స్ని మీరు ప్రొవైడ్ చేయాలన్నట్టుగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి. ఆ ఇల్ గాటెన్ మనీ అన్నట్టు చూసారా, అంటే బ్లాక్ మనీని ఉద్దేశించి. ఇల్ గాటెన్ మనీ అంటే విచ్ ఈజ్ నాట్ వైట్. సో మీరు అలా అక్రమార్జన అంటాం కదా, దట్ ఈస్ ఇల్ గాటెన్ మనీ. అది ఎలా ఫ్లో అయ్యింది, ఆ చైన్ మొత్తాన్ని కూడా ఎక్కడ కూడా బ్రేక్ కానటువంటి చైన్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సాక్ష్యాలుగా అని చెప్పడం జరిగింది. ఓకే, లిక్కర్ లాబీ టు సిసోదియా గారికి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యింది ఆ చైన్, అన్బ్రోకెన్ చైన్ మీరు సబ్మిట్ చేయాలి ఎవిడెన్స్ రూపంలో అని సుప్రీంకోర్టు ఆదేశించింది. ద కోర్ట్ హ్యాడ్ రిమార్క్డ్ దట్ ద కాంపిటెన్స్ ఆఫ్ ద ఈడీ లే ఇన్ బ్రింగింగ్ టు ద ఫోర్ uninterrupted proof linking an accused with the crime proceeds. చూసారా, కోర్టు ఏమని చెప్పడం జరిగింది, ఏమని రిమార్క్ చేసింది, ఏమని పేర్కొంది? రిమార్క్ అంటే అక్కడ పేర్కొనడం. దట్ ద కాంపిటెన్స్ ఆఫ్ ద ఈడీ. ఇప్పుడు ఈడీ అనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క కాంపిటెన్స్ ఏంటి, దానికి ఉన్నటువంటి స్కిల్ ఏంటి? బయట పెట్టాలి ఆ లింక్ని, ఎక్కడ కూడా తెగని లింక్ని మీరు బయట పెట్టడంలోనే మీ యొక్క స్కిల్ ఉంది. మిమ్మల్ని పెట్టుకుంది ఎందుకు? మీరు అటువంటి లింక్స్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా దాన్ని ప్రొడ్యూస్ చేయగలగడం అనేది మీ స్కిల్. కాబట్టి కాంపిటెన్స్ అంటే అక్కడ స్కిల్. సో లేన్ బ్రింగింగ్ టు ద ఫోర్ అంటే రైట్ బయట పెట్టడం, ముందుకు తీసుకురావడం, అందరు ముందుకు తీసుకురావడం. బ్రింగింగ్ టు ద ఫోర్. అన్ఇంటరప్టెడ్ ప్రూఫ్ అంటే ఇందాక చెప్పాను కదా, అన్బ్రోకెన్ చైన్ అన్న ఈ అన్ఇంటరప్టెడ్ ప్రూఫ్ అన్న సేమ్. లింకింగ్ అండ్ అక్యూజ్డ్ విత్ ద క్రైమ్ ప్రొసీడ్స్. సో మీరు ఎవరైతే అక్యూజ్డ్గా చెప్తున్నారో రైట్, నిందితుడిగా పేర్కొంటున్నారో, సో అతని మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ వెళ్ళాలంటే ఆ ఎవిడెన్స్ మీరు సబ్మిట్ చేయాలి వితౌట్ ఎనీ ఇంటరప్షన్. లేటర్ కోర్ట్ వెంట్ ఆన్ డినై బెయిల్ టు మిస్టర్ సిసోదియా. మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇటువంటి కేసెస్లో బెయిల్ రావడం అంత ఈజీ కాదు, చాలా క్లిష్టమైనటువంటి ప్రాసెస్. అంత ఈజీగా అయితే బెయిల్ అయితే రాదు. సో అందుకే ఆయన ఫిబ్రవరి 2023 నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు. కోర్టు అయితే నిరాకరించింది, సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. పిఎంఎల్ఏ అంటారు కదా, పిఎంఎల్ఏ చట్టం చాలా డ్రెకోనియన్ అంటారు. డ్రెకోనియన్ అంటే బాగా రైట్ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్తో కూడుకున్నది, అంత ఈజీ అయితే కాదు రైట్. తర్వాత దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం ఎ సెంట్రల్ ఏజెన్సీ హ్యాస్ గాన్ ఆఫ్టర్ ఏ కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ. ఒక కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ అంటే అక్కడ సీఎంని ఉద్దేశించి. కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ అంటే ఎవరమ్మా? రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న ఒక వ్యక్తిని రైట్ ఒక సెంట్రల్ ఏజెన్సీ ఇలా చేయడం అనేది ఇది మొట్టమొదటిసారి అయితే ఏం కాదంట. ఇట్స్ నాట్ ఫర్ ద ఫస్ట్ టైం అంటున్నాడు.
హేమంత్ సోరెన్ రిజైన్డ్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్ బిఫోర్ హిస్ అరెస్ట్ బై ద ఈడీ. ఇది కూడా మనకి ఎట్టోజీలో మనం డిస్కస్ చేసుకున్నాం. అతన్ని అరెస్ట్ నేపథ్యంలో కూడా ఏం జరిగింది, కాకపోతే అరెస్ట్ చేస్తున్నట్లుగా అతనికి తెలిసిపోయింది కాబట్టి ముందుగానే అతను చీఫ్ మినిస్టర్ పదవికి ఆయన రాజీనామా ఇవ్వడం జరిగింది. జార్ఖండ్కి చెందినటువంటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అని చెప్పాలి ఇప్పుడు, ఓకే, హేమంత్ సోరెన్ అతను రిజైన్ చేసేసారు చీఫ్ మినిస్టర్గా జార్ఖండ్కి, రైట్, బిఫోర్ హిస్ అరెస్ట్ బై ద ఈడీ. యాజ్ థింగ్స్ స్టాండ్ ద డెమోక్రటిక్ పాలిటిక్స్ ఆఫ్ దిస్ కంట్రీ కెన్ బి బ్రాట్ టు ఏ స్టాండ్ స్టిల్. చూసారా, స్టాండ్ స్టిల్ అంటే ఎక్కడిదక్కడ ఉండిపోవడం, ప్రతిష్టంభన అంటాం కదా, ఇటు కదలలేనటువంటి ఒక స్థితి, దాన్నే స్టాండ్ స్టిల్ అంటాం. చూసారా, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు గమనిస్తే డెమోక్రటిక్ పాలిటిక్స్, మన పాలిటిక్స్, కంట్రీ యొక్క పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, మొత్తం పాలిటిక్స్ని, రాజకీయ వ్యవస్థని మొత్తం స్తంభింపజేయడం, స్టాండ్ స్టిల్ అంటే స్తంభింపజేయడం బై సెంట్రల్ ఏజెన్సీ. సెంట్రల్ ఏజెన్సీస్ తలుచుకుంటే రాజకీయ వ్యవస్థని మొత్తాన్ని కూడా స్తంభింపజేయగలవు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈవెన్ యాజ్ ద కోర్ట్ అండ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంటిన్యూ టు కన్సిడర్ ఆల్ దీస్ యాజ్ రొటీన్ లా ఎన్ఫోర్స్మెంట్. సుప్రీం కోర్ట్ కావచ్చు, లేదంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇవన్నీ ఎలా భావిస్తున్నాయి, ఇదంతా నార్మల్ లా ఎన్ఫోర్స్మెంట్లో ఇది ఒక భాగమే అన్నట్టుగా అవి చూస్తున్నాయి అన్నట్టుగా చెప్తున్నాడు. అంటే రొటీన్, దాని పని అది చేసుకుంటూ పోతుంది, చట్టం తన పని తాను చేసుకుని పోవటం అన్న చెప్పేదాన్నే రొటీన్ లా ఎన్ఫోర్స్మెంట్ అవి భావిస్తున్నాయి, కోర్టు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు. ద ప్రీటెక్స్ట్ అంటే ఏంటమ్మా, సాకు అంటాం. ప్రిటెక్స్ట్ అంటే ఎక్స్క్యూజ్, సాకు. దట్ ద లా ఈజ్ టేకింగ్ ఇట్స్ కోర్స్, ఇదే మళ్ళీ చెప్తున్నా ఈ వర్డ్, విల్ నాట్ బీ కన్విన్సింగ్ టు ఎనీ రీజనబుల్ మైండ్. ఓకే, కొంచెం లాజికల్గా ఉండే ఏ వ్యక్తికైనా, కొంత జస్ట్ క్వశ్చన్ చేయగలిగే వ్యక్తికి ఎవరికైనా కూడా, రైట్, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని చెప్తే అది చాలా ఎక్స్క్యూజ్ లాగా అనిపిస్తుంది, రైట్. ప్రిటెక్స్ట్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా, ఎక్స్క్యూజ్. చట్టం తన పని తాను చేసుకుంటుందని చెప్పడం ఏమాత్రం కూడా సమంజసంగా లేదు. విల్ నాట్ బీ కన్విన్స్ అయ్యే విధంగా అయితే కనిపించట్లేదు, రైట్. టు ఎనీ రీజనబుల్ మైండ్ అంటే కొంచెమైనా బుర్రున్నటువంటి ఎవరికి కూడా అలా అనిపించదు, రైట్, కన్విన్సింగ్ అయితే అనిపించదు. ఇట్ ఈస్ నాట్ అ కోఇన్సిడెన్స్ దట్ సెంట్రల్ ఏజెన్సీస్ ఆర్ అరెస్టింగ్ ఓన్లీ అపోజిషన్ లీడర్స్ ఆన్ చార్జెస్ ఆఫ్ కరప్షన్, and even those leaders who faced corruption charges are let off the movement. They join hands with the Bharatiya Janata Party. చూసారా, ఇది ఏమాత్రం కూడా యాదృచ్ఛికం కాదంటున్నాడు. ఇట్ ఈస్ నాట్ ఏ కోఇన్సిడెన్స్. ఏంటది, దట్ సెంట్రల్ ఏజెన్సీస్ ఆర్ అరెస్టింగ్ ఓన్లీ అపోజిషన్ లీడర్స్. సో వారి మీద కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి అన్నట్టుగా అపోజిషన్ లీడర్స్ని అరెస్ట్ చేస్తున్నాయి సెంట్రల్ ఏజెన్సీస్. అండ్ ఈవెన్ దోస్ లీడర్స్ హూ ఫేస్డ్ కరప్షన్ ఛార్జెస్, ఎవరి మీద అయితే అభియోగాలు వస్తున్నాయో ఆర్ లెట్ ఆఫ్, వాళ్ళు వదిలేస్తున్నారు. ఎప్పుడు, ద మూమెంట్ దే జాయిన్ హ్యాండ్స్ విత్ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో ఇలా కలవడం అంటే ఛార్జెస్ ఫ్రేమ్ అవ్వడం, వెంటనే పార్టీలోకి చేరుకోగానే మొత్తం పాపాలన్నీ కూడా పటాపంచలు అయిపోతున్నాయి, రైట్. అంటే వాళ్ళు గంగలో మునిగి మొత్తం వాళ్ళ పాపాలన్నింటినీ కడిగేస్తున్నట్టుగా బీజేపీ పార్టీలో చేరిపోగానే వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలన్నీ, కరప్షన్ ఛార్జెస్ అన్నీ కూడా లెట్ ఆఫ్ అంటే ఏంటమ్మా, అన్నీ కూడా వేయిపోతున్నాయి, అన్నీ తొలగిపోతున్నాయి. సో ఛార్జెస్ ఫేస్ చేస్తున్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీలో మీరు జాయిన్ అయిపోగానే మీ మీద ఉన్నటువంటి అభియోగాలన్నీ కూడా క్లీన్ అయిపోతున్నాయి, మాఫ్ అయిపోతున్నాయి. అదే చెప్తున్నాడు. మిస్టర్ కేజ్రీవాల్ రోజ్ టు నేషనల్ ప్రామినెన్స్ బై campaigning for an all-powerful agency that will obliterate corruption from public life. అతను అంత ప్రామినెంట్ ఎలా అవ్వగలిగారు కేజ్రీవాల్ గారు, ఒక నేషనల్ ఫిగర్గా ఆయన ఎలా ఎదగగలిగారు, బికాస్ ఆయన సపోర్ట్ చేశారు. క్యాంపెయినింగ్ అంటే దానికోసం పాటుపడ్డారు. దేనికోసం, ఒక ఏజెన్సీ కావాలి, ఓకే, లోక్ పాల్ వ్యవస్థ, దానికోసం ఆయన అన్నా హజారే గారితో కూడా కూర్చొని ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సో ఒక వ్యవస్థ మనకి కావాలి, రైట్. అది కూడా కరప్షన్ని కంప్లీట్గా పబ్లిక్ లైఫ్ నుంచి తుడిచిపెట్టుకుపోయేట విధంగా. అబ్లిటరేట్ అంటే ఇట్స్ కంప్లీట్లీ ప్రక్షాళన, అబ్లిటరేట్, రైట్. కంప్లీట్గా కరప్షన్ని కూకటి వేళ్ళతో పెకిలించి వేయాలి అన్న టైప్లో, దట్ ఈస్ కాల్డ్ అబ్లిటరేట్. దాన్ని తీసేయాలి అన్నట్టుగా ఒక పవర్ఫుల్ ఏజెన్సీ మనకు కావాలి, దాన్ని లోక్పాల్ వ్యవస్థని తీసుకురావాలని ఆయన అయితే బాగా దానికోసం క్యాంపెయిన్ చేయడం జరిగింది. దాంతో ఆయన నేషనల్ ప్రామినెన్స్,
ఓకే, సో ఓవరాల్గా కంట్రీలో ఆయనకు ఒక ఇమేజ్ అయితే ఏర్పడింది అనమాట దాంతో, అలా క్యాంపెయిన్ చేయడం వల్ల. హీ అండ్ హిస్ బ్యాండ్ ఆఫ్ anarchists challenged a constitutionally elected government through mobocracy and amplified conspiracy theories such as notional loss to exchequer more than a decade ago. ఓకే, అతని లాంటి హీ అండ్ హిస్ బ్యాండ్ ఆఫ్ ఎనార్చిస్ట్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎనార్చీ అంటే ల్యాక్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే, నాట్ హ్యావింగ్ గవర్నమెంట్ ఈస్ కాల్డ్ ఎనార్చీ. సో దాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళని ఎనార్చిస్టులు అంటారు. సో వాళ్ళు ఛాలెంజ్ చేశారనమాట ఒక కాన్స్టిట్యూషనల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ త్రూ మొబోక్రసీ. మొబోక్రసీ అంటే ఏంటమ్మా? రూల్ బై ద మాబ్. రూల్ బై ద మాబ్ ఈస్ కాల్డ్ మొబోక్రసీ. క్రసీ ఈజ్ రూల్, మాబ్ ఈస్ రైట్, యాంగ్రీ క్రౌడ్ని మనం మాబ్ అంటాం జనరల్గా, రైట్. వాళ్ళు ఛాలెంజ్ చేశారనమాట. అండ్ యాంప్లిఫైడ్ కాన్స్పిరసీ థియరీస్, కుట్ర సిద్ధాంతాలు అంటారు. కాన్స్పిరసీ థియరీస్ అంటే కుట్ర సిద్ధాంతాలని యాంప్లిఫై చేయడం అంటే ఎక్కువ చేసి చూపించడం, యాంప్లిఫై చేయడం. సచ్ యాజ్ నోషనల్ లాస్ టు ఎక్స్చెకర్. ఎక్స్చెకర్ అంటే ఏంటమ్మా? ట్రెజరీ అని చెప్పుకుంటాం, ఖజానా. ప్రభుత్వ ఖజానాకి చాలా నష్టం చేకూర్చే విధంగా కొన్ని కాన్స్పిరసీ థియరీస్ని అవలంబిస్తున్నాయి ప్రభుత్వాలు అన్నట్టుగా ఎండగట్టే ప్రయత్నం అయితే చేశారు 10 ఏళ్ల క్రితం, రైట్. ఇప్పుడు ఐరనీ ఏంటంటే మిస్టర్ కేజ్రీవాల్ హిమ్సెల్ఫ్ ఈజ్ నౌ ఎన్స్నేర్డ్. అందులో చిక్కుకున్నారు. ఎన్స్నేర్డ్ అంటే అర్థం ఏంటమ్మా? చిక్కుకోవడం, రైట్. సో ఇప్పుడు కేజ్రీవాల్ ఏదైతే ఈ ఎక్స్చెక్కర్కి నష్టం కలిగించే పనులు ప్రభుత్వాలు చేస్తున్నాయి అన్నట్టుగా బాగా దానికోసం రైట్ ఛాలెంజ్ చేశారో, రైట్, 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అదే కేసులో అంటే ఎక్స్చెక్కర్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు కేసు దేని చుట్టూ తిరుగుతుంది? ప్రభుత్వ ఖజానాకి 600 కోట్ల నష్టం జరిగిందనేటువంటి అభియోగమే కదా. సో ఆ పాలసీ, లిక్కర్ పాలసీ అనేది కొంతమంది సౌత్ సిండికేట్ అంటే మన కవిత గారిని ఉద్దేశించి, కవిత గారే మనీ ఇచ్చినట్టుగా, రైట్, పాలసీని ఫార్ములేట్ చేయడానికి, రైట్, ఈయన తీసుకున్నట్టుగా. అదే అందుకే ఆ అభియోగం మీద ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆయన ఏదైతే 10 ఏళ్ల క్రితం దేనికోసమైతే ఛాలెంజ్ చేసి ఇంత కాన్స్పిరసీ థియరీస్, ఈ ఎక్స్చెక్కర్కి లాస్ జరుగుతుంది అన్నట్టుగా పేర్కొన్నారో, ఇప్పుడు అటువంటి కేసులోనే ఆయన ఇరుక్కున్నారు. హిమ్సెల్ఫ్ ఈజ్ నౌ ఎన్స్నేడ్ ఇన్ ద లాజిక్ దట్ హీ పాపులరైజ్డ్. దేనికోసమైతే ఆయన పాటుపడ్డారో, దేన్నైతే ఆయన పాపులరైజ్ చేసే ప్రయత్నం చేశారో అందులోనే ఆయన ఇరుక్కోవాల్సినటువంటి సందర్భం వచ్చేసింది. బట్ 2 wrongs do not make a right. 2 తప్పులు ఒక రైట్ అయితే, అంటే చెల్లుకు చెల్లు చెల్లదు. వాళ్ళు చేశారు కాబట్టి నేను కూడా చేశాను అని చెప్పడానికి అవ్వదు అని చెప్తున్నాడు. బట్ 2 wrongs do not make a right. మీరు తప్పు చేశారు, రైట్, నేను కూడా తప్పు చేస్తాను, సో అప్పుడు చెల్లుకు చెల్లు అని అనడానికి లేదు అని చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఎడిటోరియల్ నేను రైట్ ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశాను. సో ప్రస్తుతం ఏజెన్సీస్ని ఎట్లా గవర్నమెంట్, ఇది ఎప్పటి నుంచో ఈ 10 ఆర్టికల్స్ అనేవి వస్తూనే ఉన్నాయి, మనం దీన్ని చర్చిస్తూనే ఉన్నాం. కాబట్టి ఫ్రెష్గా కేజ్రీవాల్ గారి అరెస్ట్ నేపథ్యంలో మనం దీన్ని మళ్ళొకసారి తెరపైకి రావడం జరిగింది డిస్కషన్కి. నెక్స్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ వొకాబులరీ. సెవర్ అనేటువంటి వర్బ్ని వాడడం జరిగింది. ద డెసిషన్ టు సెవర్ అన్నది ఎలా వాడాడు అబ్జర్వ్ చేశారా? విచ్ ఈజ్ యూజ్డ్ ఎస్ వర్బ్. ఓకే, సెవర్ అన్నది వర్బ్గా వాడాలి. సెవర్ ద టైస్ అని అంటారు. సెవర్ ద టైస్ అంటే సంబంధాలని తెంచుకోవటం, సంబంధాలని కంప్లీట్గా కట్ చేసుకోవడం అనే సెన్స్లో వాడతాం. టు ఎండ్ ఏ కనెక్షన్ విత్ సమ్వన్ ఆర్ సంథింగ్. అదొక మనిషితో ఉన్న రిలేషన్షిప్ కావచ్చు, ఒక పార్టీతో ఉన్న సంబంధం కావచ్చు, దాన్ని మనం కట్ చేసుకుంటున్నాం. స్ప్లిట్, సెపరేట్, డివైడ్ అనే సెన్స్లో వాడచ్చు. దట్ ఈస్ సెవర్. ఓకే, సెవర్ ద టైస్. స్ట్రైడెంట్, ఇది కొంచెం హార్ష్ నెగటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్. స్ట్రైడెంట్ చూసారా? దే ఆర్ బికమింగ్ ఇంక్రీజింగ్లీ స్ట్రైడెంట్ ఇన్ దేర్ క్రిటిసిజం ఆఫ్ గవర్నమెంట్ ఎకానమిక్ పాలసీ. ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాల్ని రైట్ బాగా తిట్టే విధంగా ఉన్నాయి, బాగా సీరియస్గా. స్ట్రైడెంట్ అంటే సీరియస్లీ, రైట్. హార్ష్ అని చెప్పొచ్చు, నాట్ స్మూత్ ఆర్ రాకస్ అని అంటారు, అంటే బాగా రఫ్గా ఉండడం అనే సెన్స్లో వాడతాం. ఎక్స్ప్రెసింగ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఫోర్స్ఫుల్ లాంగ్వేజ్, అంటే స్మూత్గా కాకుండా బాగా కటువుగా ఉండడం.
సరళంగా లేకుండా పరుషంగా అంటాం కదా, పరుషంగా, కటువుగా, ఆ సెన్స్లో మనం స్ట్రైడెంట్ అనే పదాన్ని వాడతాం. బోన్ హోమీ, ఎప్పుడైనా బాన్ కనిపిస్తే దట్ ఈస్ హ్యాపీ. బాన్ అనే రూట్ ఎప్పుడైనా హ్యాపీనెస్ని ఇండికేట్ చేసే పదం, రైట్. దేర్ వాజ్ ఎ లాట్ ఆఫ్ చీర్ఫుల్ బోన్ హోమీ. బోన్ హోమీ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా, సత్సంబంధాలు, ఒక ఫ్రెండ్లీ నేచర్, రైట్, ఒక ఆత్మ సంబంధం, స్నేహబంధం అని చెప్పచ్చు. ఫ్రెండ్లీనెస్ అండ్ హ్యాపీనెస్. అమియబిలిటీ అని చెప్పచ్చు, ఎఫబిలిటీ అని చెప్పచ్చు, రెండు నౌన్సే, రైట్. వారి మధ్య ఉన్నటువంటి స్నేహబంధం అని చెప్పచ్చు, స్నేహపూర్వక సంబంధం. దట్ ఈస్ యువర్ బాన్ హోమీ. బాన్ వయాజ్, హ్యాపీ జర్నీ అంటారు. బాన్ వయాజ్, బాన్ ఎపెటైట్, హ్యాపీ ఈటింగ్. సో బాన్ అన్నది ఎప్పుడు కూడా బాన్ ఫైర్ అంటే, బాన్ అన్నది బేసిక్గా ఏంటంటే హ్యాపీ, గుడ్, సంథింగ్ గుడ్ అని చెప్పే ఒక రూట్ వర్డ్ అనమాట. నెక్స్ట్ ఇన్సర్జెన్సీ అమ్మ, ఇది నౌన్. ఇన్సర్జెంట్, ఇది ఇన్సర్జెంట్ గ్రూప్స్ అంటారు. ఇది యాడ్జెక్టివ్గా వాడతాం జనరల్గా, ఆర్ కామన్ నౌన్గా కూడా ఒక్కోసారి వాడచ్చు. ఇన్సర్జెన్సీ ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్గా చెప్పచ్చు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇన్సర్జెన్సీ అనేది తిరుగుబాటు అంటాం కదా, తిరుగుబాటును ఉద్దేశించి మనం ఇన్సర్జెన్సీ అంటాం. ద గవర్నమెంట్ ఈజ్ రిపోర్టెడ్ టు బీ కన్సర్న్డ్ అబౌట్ ద గ్రోయింగ్ ఇన్సర్జెన్సీ ఇన్ ద సౌత్. సౌత్లో విపరీతంగా పెరిగిపోతున్నటువంటి, రైట్, ఇన్సర్జెన్సీ, రైట్, తిరుగుబాటును ఉద్దేశించి. అండ్ an occasion when a group of people attempt to take control of their country by force. ఓకే, ఫోర్స్, బై ఫోర్స్ అంటున్నాడు చూసారా, అంటే ఎలా అయినా తిరుగుబాటు చేసి వారిని బై ఫోర్స్ఫుల్గా లాక్కునే ప్రయత్నం చేయడం, ఆ సందర్భాన్ని మనం ఇన్సర్జెన్సీ అంటాం. రెబెలియన్ అనొచ్చు, అప్రైజింగ్ అనొచ్చు, రివోల్ట్ అనొచ్చు. రెబెలియన్, అప్రైజింగ్, రివోల్ట్ అంటే తిరుగుబాటు చేయడం, అంటే ఫోర్స్ఫుల్గా చేయడం, రైట్. ఇట్స్ కొంచెం నాన్ వైలెంట్ వే, అది పీస్ఫుల్గా అయితే కాదు. తర్వాత ప్రివైల్, ప్రివైల్ వర్బ్ అమ్మ. ట్రూత్ ప్రివైల్ అంటే ట్రియంఫ్స్, గెలుస్తుంది, చివరికి అదే నిలుస్తుంది అని చెప్పడం. ట్రియంఫ్, విన్, విక్టోరియస్. చూసారా, ఐఎమ్ ష్యూర్ దట్ కామన్ సెన్స్ విల్ ప్రివైల్ ఇన్ ద ఎండ్. కామన్ సెన్సే చివరికి నెగ్గుతుంది, అదే నిలుస్తుంది అని చెప్పడం. ట్రూత్ ఆల్వేస్ ప్రివైల్స్ అంటారు, నిజం నిలకడగా నిలుస్తుంది అని చెప్పడం. ప్రివైల్స్ అంటే నిలుస్తుంది, గెలుస్తుంది అనే సెన్స్లో వాడతాం. వర్బ్గా వాడడం చూసారా, సెన్స్ విల్ ప్రివైల్, గెలుస్తుంది, ఖచ్చితంగా నిలుస్తుంది, టు గెట్ కంట్రోల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్. షాకిల్, షాకిల్ అనేది బేసిక్గా మనకి బేడీలు వేస్తారు కదా, మనం కదలనకుండా చేసే బేడీనే మనం షాకిల్ అంటాం, రైట్. సంకెళ్ళు అని కూడా చెప్పచ్చు, సంకెళ్ళు కానీ బేడీలు కానీ షాకిల్స్ అంటాం, రైట్. బాండేజ్ అని కానీ లాక్ అని కానీ చెప్పచ్చు. ద కంట్రీ ఈజ్ షాకిల్డ్ బై ఇట్స్ ఓన్ డెట్స్. షాకిల్డ్ బై అంటే బందీలుగా చేసేసింది, ఆ చేసినటువంటి అప్పుల వల్ల అది ఎటు కదలలేని పరిస్థితిలో ఉందని చెప్పడం షాకిల్డ్. ఇఫ్ యు ఆర్ షాకిల్డ్ బై సంథింగ్, ఇట్ ప్రివెంట్స్ యూ ఫ్రమ్ డూయింగ్ వాట్ యూ వాంట్ టు డూ. మీరు ఏదైనా చేయాలనుకున్నా మీరు చేయలేరు, ఎందుకంటే మీరు కట్టివేయబడి ఉన్నారు. సో మీరు కట్టివేయబడి ఉంటే మీరు ఏ పని కూడా చేయలేరు. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సెయింగ్. ద కంట్రీ షాకిల్డ్ బై ఇట్స్ ఓన్ డెప్ట్స్. చేసినటువంటి అప్పుల వల్ల అది ఎటువంటి విధానాలను కూడా ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితిలో అయితే ఇరుక్కుందని చెప్పడం షాకిల్డ్. సంకెళ్ళు వేయబడ్డాయి అని చెప్పడం, బాండేజ్ ఆర్ లాక్. బ్లో బ్యాక్, బ్లో అనేది ఏంటమ్మా, దెబ్బ. బ్లో అంటే దెబ్బ, బ్లో బ్యాక్ అంటే ఏంటమ్మా, బ్లో బ్యాక్ అంటే మన మీద రివర్స్లో రావటం, రివర్స్ రియాక్షన్ని మనం బ్లో బ్యాక్ అంటాం. రివర్స్లో మనకు ఒక రియాక్షన్ రావటాన్ని బ్లో బ్యాక్ అంటాం, రైట్. నెగటివ్ రియాక్షన్స్ ఆర్ రిజల్ట్స్ దట్ వర్ నాట్ ఇంటెండెడ్ సచ్ ఎస్ క్రిటిసిజం, ప్రొటెస్ట్ ఆర్ యాంగర్. ఇవన్నీ బ్యాక్లాష్ కదా. చూసారా, అప్పుడు కొన్ని రైతుకు సంబంధించినటువంటి చట్టాలు ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేసింటే అప్పుడు అందరూ ప్రొటెస్ట్ చేశారు, బ్యాక్లాష్ వచ్చింది, వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకతనే మనం బ్లో బ్యాక్ అంటాం. ఇఫ్ యూ ట్రై టు కంట్రోల్ ఇమిగ్రేషన్, దేర్ వుడ్ బి బ్లో బ్యాక్, దేర్ వుడ్ బి బ్యాక్లాష్ అంటాం, తీవ్రమైనటువంటి వ్యతిరేకత. ఓకే, బ్లో బ్యాక్ నౌన్గా వాడాడు. ఇట్ వుడ్ బి బ్లో బ్యాక్, దేర్ వుడ్ బి బ్లో బ్యాక్, నౌన్గా వాడాడు, నెగటివ్ కాంటెక్స్ట్. బ్యాక్లాష్ అని చెప్పచ్చు. కౌంటర్ వెయిట్, కౌంటర్ పేర్లోనే ఉంది. కౌంటర్ అంటే దాన్ని న్యూట్రలైజ్ చేసే ఒక వెయిట్, ఒక వెయిట్ని బ్యాలెన్స్ చేయడాన్ని కౌంటర్ వెయిట్ అంటాం. కౌంటర్ బ్యాలెన్స్ అని చెప్పొచ్చు, ఈక్వలైజర్ అని కూడా చెప్పొచ్చు. ఏ స్ట్రాంగ్ కమిట్మెంట్ టు ద కామన్ గుడ్ ఈజ్ ఎ నెసెసరీ కౌంటర్ వెయిట్ టు ద పర్సనల్ లిబర్టీ. పర్సనల్ లిబర్టీ ఉంది కదా అని దానికి కౌంటర్ వెయిట్ చేసేది కూడా ఉండాలి. కంప్లీట్గా వ్యక్తిగత స్వేచ్ఛ
అని చెప్పి మనం కంప్లీట్గా వదిలేస్తే లేదు. అందరికీ మంచి జరగాలంటే దాన్ని బ్యాలెన్స్ చేసే ఇంకొక ఇది కూడా ఉండాలి, రైట్? ఫోర్స్ లాంటిది, విచ్ ఈస్ కౌంటర్ బ్యాలెన్స్ అనొచ్చు, ఈక్వలైజర్ అనొచ్చు, న్యూట్రలైజర్ అని కూడా చెప్పచ్చు. ఏ వెయిట్ దట్ ఈస్ హెవీ యాజ్ హెవీ యాజ్ సంథింగ్ ఎల్స్ సో దట్ ద టూ ఆబ్జెక్ట్స్ క్యాన్ బ్యాలెన్స్. ఒకటే బాగా పెట్టరేగిపోతే ఏమవుతుంది, దాన్ని బ్యాలెన్స్ చేసే ఇంకొక ఫోర్స్ కూడా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ కౌంటర్ వెయిట్ ఆర్ యూ కెన్ సే కౌంటర్ బ్యాలెన్స్, రైట్? నౌన్గా వాడచ్చు కౌంటర్ వెయిట్. నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ ద డేగా చూడండి ఒకసారి. అసైన్మెంట్ ఆఫ్ ద డే, అసైన్మెంట్ సొల్యూషన్ అయిపోయింది కదా, రైట్? అసైన్మెంట్ ఆఫ్ ద డేని ఫాస్ట్గా మీరు ఈరోజు ఖచ్చితంగా ఇది అందరూ కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. వీ హ్యావ్ గాట్ 1 2 3 4 5 6 7 8 లెటర్డ్ వర్డ్ అమ్మ, రైట్? 8 లెటర్డ్ వర్డ్, 8 లెటర్డ్ వర్డ్. సో 1 2 3 4 5 6 7 8. స్టిమ్యులస్, ఇంపెటస్, పర్ అంటే ఏదన్నా త్వరగా జరిగేటందుకు సహకరించేది. స్టిమ్యులేట్ చేయడం అంటే ఏంటమ్మా, టు ఇంక్రీజ్, ఓకే, అది మరింత వేగవంతం అయ్యేలాగా చేయడం. ఇంపెటస్ అంటే ఏంటమ్మా, ఊపు ఇవ్వడం, ఒక ఊపునివ్వడం, రైట్? స్పర్ అన్న దాని స్పీడ్ని ఇంక్రీజ్ చేసే విధంగా చేయడం, దట్ ఈస్ స్టిమ్యులస్, ఇంపెటస్ ఆర్ స్పర్. In the last 3 years, the frequency of transformation of illegally dash lands into poultry farms and dairy has increased dash, right? సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని యూస్ చేసి ఖచ్చితంగా దీని ఆన్సర్స్ అనేవి కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో నుంచి మీకు తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, రైట్? అండ్ అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు స్టే ట్యూన్ టు ఐఏసీ. మళ్ళీ రేపు కాదు, మండే మళ్ళీ కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.